హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. నిన్నను ఈవినింగ్ మేము ఇక్కడ చోటానికర అనేసి చాలా ఫేమస్ పెద్ద టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఈ అమ్మవారి టెంపుల్ అనమాట ఎర్నాకుళం జంక్షన్. మాకైతే 16 కిలోమీటర్స్ వచ్చింది. అదే ఎర్నాకుళం జంక్షన్ నుంచి వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్స్ పడుతుందండి. మస్ట్గా ఎవరైతే కేరళ వస్తారో వాళ్ళు మస్ట్గా దీన్ని విజిట్ చేయండి. చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ఎందుకంటే పేరుగాంచిందంటే మనకి ఇవి ఏమైనా కోరిన కోరికలను తీరుస్తుంది. ఈవిల్ పవర్స్ ఏమైనా మన దెయ్యాలు పట్టడం ఇవి అంటారు కదా, వాటిని కూడా తొలగిస్తుంది. ఇంకా మనకేంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా క్యూర్ చేస్తుందంట. మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. అదంతా టికెట్ కౌంటర్ అంటే సర్వదర్శనం అనేసి ఒక టికెట్ ఉంటుంది. దాన్ని తీసుకోవచ్చు. ప్రసాదం అమ్ముతారు, తాయెత్తులు అమ్ముతారు, తాళ్ళు అమ్ముతారు, ఫొటోస్ అమ్ముతారు. అక్కడ చాలా మంచి టెంపుల్ ఇది. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా అబ్బాయిలు షర్ట్ విప్పాలి. ఇదన్నమాట టెంపుల్ ప్రెమిసెస్. దీని లోపలే మనకి అమ్మవారు ఉంటుంది. మేము ఇలా వెళ్తుండేటప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ తూనిక ఉన్ని ఇంకా చూసారా, మన కోరికలు తీరితే నల్ల నువ్వులు, పసుపు కుమ్మలు, ధాన్యము, ఇంకా ఈ వైట్ బియ్యము, ఇవన్నీ ఈ మెజర్మెంట్ చాటల్లా ఉన్నాయి కదా, దీంతో పాటు ఇవ్వాలి ఆ తూనికలో పెట్టి. ఇక్కడ ఆచారం అది ఎక్కడ కూడా ఉంది. ఇది అయిపోయినాక మేము లోపలికి వెళ్తున్నాం అనమాట, టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపలలో మొబైల్ ఎల్లో లేదండి. అయినప్పటికీ కూడా నేను కొద్దిగా వీడియో అయితే తీశాను. దేవుడిని మీకు చూపించాలని భయంగా తీశాను. నాకైతే ఈసారి 3rd టైం వెళ్ళడం చాలా బాగా దర్శనం ఇచ్చారు. ఇది బయట అనమాట, చోటానికర్ టెంపుల్ బయట. తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళాము. శివలింగం కూడా అక్కడే ఉంటారండి. చాలా బాగా దర్శనం ఇచ్చారు. ఇక్కడ రేగు చెట్టుకి పూజ చేస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మ పాప చాలా బాగా మంత్రాలు అన్నమాట చదువుతున్నారు. మా హస్బెండ్ దండం పెట్టుకుంటున్నారులేండి. తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకా లోపలికి చాలా దేవాలయాలు ఉన్నాయండి. ఒక అమ్మవారి దేవాలయము, కుమారస్వామి దేవాలయము, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూడడానికి వెళ్తున్నాము. ముందంతా మేము వచ్చేటప్పుడు ఇవి చూడలేదండి. ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా, భవానీ స్వాములు మాలలు వేసి కూడా వస్తున్నారు. ఇంకా ఈవెన్ ఇక్కడికి మన ఏపీ నుంచి కూడా వస్తూ ఉంటారండి. ఇది పక్కనే మార్కెట్. ఇది నేను జస్ట్ వీడియో తీసాను. రిటర్న్లో వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళి వీడియో తీసానండి. చాలా బాగుంది మార్కెట్ అయితే. ఇది పెద్ద బావి, ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు, లాక్స్ వేస్తారు. మేబీ పూర్వం రోజుల్లో యూజ్ చేసేవారేమో. తర్వాత ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నప్పుడు నాకు శివలింగముని ఆ పక్కనే అమ్మవార్లు అనుకుంటాను, అవి దర్శనం ఇచ్చాయి. ఇంకా అక్కడికి నుంచి ఇక్కడ చూసారు కదా, ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అరటి దవ్వలతో ఎంత బాగా చేశారో. ఇక్కడ నుంచే మేము ఆ అమ్మవారి టెంపుల్కి, ఇంకా వేరే అమ్మవారి టెంపుల్ ఇందులోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి కోరికలు ఏమైనా ఉంటే ఇవి తీసుకొని కట్టొచ్చండి. ఇక్కడే పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. నేను మార్కెట్ అని చెప్పాను కదా, లోపలికి వెళ్ళాము. ఇక్కడ కేరళలో ఉండే అన్ని కల్చరల్ ఇంకా దేవుళ్ళు అన్నీ కూడా ఉన్నారు. ఇప్పుడు మేము కుమారస్వామి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రీగానే దీపం ఇస్తారు, దీపాలు వెలిగించుకోవచ్చు. మేము అప్పటికి వెళ్ళేసరికి 6 అయిపోయిందిలండి, అందుకే ఫుల్ దీపాలతో వెలిగించారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. నేను బ్యాక్ నుంచి కుమారస్వామి టెంపుల్కి వీడియో తీసాను అన్నమాట. అక్కడి నుంచి వచ్చేసాము. బయటకు వచ్చేసాక చూసారు కదా, మొత్తం కూడా ఇలా దీపాలతో వెలిగించేశారనమాట. నేను ఇది లైవ్ వీడియో చేశానండి. లైవ్ చేయాలనుకున్నాను, చేయలేదు, అంతే అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై